నాకు చాలా మంది మేకప్ మీద కూడా బాగా కామెంట్ చేస్తూ ఉంటారు. ఇంత మేకప్ అవసరమా మీకు? అవును. మేకప్ లేకుండా ఒకసారి చూడాలి, మీ మొహాలు ఏంటో తెలుస్తాయి. ఎందుకు మ్యామ్? ఇంకా బాగుంటాను నేను యాక్చువల్లీ. ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. పోనీ బాగలేదు, ఇంకొకటి ఓకే కదా. నా ప్రొఫెషన్ ఏంటి? యాక్టింగ్, మేకప్పే. అంతే. యాక్టింగ్ అనేది మీరు నాకు చేయడం ఇక్కడి నుంచి రావాలి. అది అవును, లోపల నుంచి వస్తే అది పర్ఫార్మెన్స్ బయటకు వస్తుంది. నేను యాక్ట్ చేయకపోయినా పర్లేదు, యాక్టర్గా ఉంటే మేకప్ చాలా మస్ట్. ఫస్ట్ మేకప్. నా వృత్తే ముఖం పైన రంగు వేసుకోవడం. ఒకప్పుడు పెళ్లి కూతుర్లు ఎలా ఉండేవాళ్ళు? మామూలుగా మా మామయ్య పిల్లల పెళ్ళిళ్ళని చూస్తే ఊరికే స్నానం చేసి ఏదో పసుపు రాసేసి నడుము పెట్టి స్నానం చేసేసి పౌడర్ కాటుకు పెట్టేసేవాళ్ళు, బొగ్గ చుక్క. ఇప్పుడు అలా లేదు కదా. అసలు శారీ డ్రేపింగ్ ఒకళ్ళు వస్తున్నారు, హెయిర్ స్టైల్, మేకప్లని ఎవరికి ఎంతమంది వస్తున్నారు ప్రతిదీ. ఎందుకంటే ఎవరి కాళ్ళే బాగుండాలి, బాగా కనిపించాలి. అది ఎందుకు తప్పు అనుకుంటారు అందరూ? అది నాకు అర్థం కాదు. అందంగా కనిపించాలనుకోవడం తప్పు కదా. అసలు ఎందుకు కనిపించకూడదు? మేకప్ ఎందుకు వేసుకోకూడదు? ఎందుకు అందంగా కనిపించకూడదు? ఎందుకు ఆనందంగా ఉండకూడదు? రేపు చూసుకున్నారు చిచ్చి మనం ఇప్పుడు 100 సెల్ఫీలు దిగుతాం. ఎందుకు దిగుతాం? మనకు కావాల్సింది ఒకే యాంగిల్ పెడతాం, కానీ 10 దిగుతాం మినిమం. ఎందులో బాగుంటామో అర్థం కాదని. సో అది తప్పుగా మీరు మేకప్ వేసుకుంటారు. ఇంత అవసరమా అంటే ఏం చెప్పలేము. నేను చెప్పాను కదా, వాళ్ళు మనసులో వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. సో మీరు ఒకప్పట్లో అంటే చీరలు, నగలు వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. నేను చాలా సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ వ్లాగ్స్ చూసాను. మీరు అనుకుంటారు మాకు ఏదో ఎక్కువ డబ్బులు వచ్చేసినాయి, డబ్బులు అన్ని చీరలకి నగలకి ఖర్చు అయిపోతాయి. మీకు వచ్చే 100% ఇన్కమ్ లో ఈ ఖర్చులు 50%. నాకు మా ఆయన చెప్పింది సిన్సియర్ గా మేము ఇద్దరం ఫాలో అయ్యేది 50%. నా వరకు 50% ఒక 10 రూపాయలు ఇస్తే 5 రూపాయలు బట్టల ఖర్చు. మీరు అది ఎక్స్పెండిచర్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు. నేను కలవారి కోడల్లో ఇన్వెస్ట్ చేసిందే ముద్దుమందారంలో ఇన్వెస్ట్ చేసిందే నా ఫ్యూచర్. ఇప్పటికీ అఖిలాండేశ్వరి, హరిత అంటే చెప్తారో లేదు తెలియదు, అఖిలాండేశ్వరి అంటే మాత్రం సో ఎందుకు వస్తుంది కదా ఇన్వెస్ట్మెంట్. సో డెఫినెట్లీ మనము ఆర్టిస్ట్లు అన్న తర్వాత సీరియల్స్ కి ఇంకా వేరే ఆప్షన్ లేదు. మనం చూస్ చేసుకున్న ఫీల్డ్ సీరియల్లో ప్రొడ్యూసర్స్ అంత ఎఫర్ట్ చేయలేరు కదా. ఇచ్చే బడ్జెట్స్ కి పాపం మన చీరలు, నగలు, మనకు కాక 3 పూట్ల ఫుడ్ పెడతారు, పికప్ డ్రాప్ చేస్తారు, పని చేసినందుకు డబ్బులు ఇస్తారు. ఇవన్నీ ఇచ్చి ఇంకా చీరలు నగలేమంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? డెఫినెట్లీ. అయితే మ్యామ్ ఈ ఫీల్డ్ లో ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే కాదు, ఎవ్రీడే పోరాడుతూనే ఉండాలి. కొంతమందికి ఇప్పుడు మీకు సీరియల్ వెంటనే వచ్చినట్టు ఒక్కొక్కసారి రాకపోవచ్చు. మీరు ఎంత ఫేమస్ అయినా ఒకసారి బ్రేక్ పడచ్చు. ఆ బ్రేక్ టైంలో మనం సేవింగ్స్ చేసుకున్నామా, ఇన్వెస్ట్ చేసుకున్నామా అనేది వెరీ ఇంపార్టెంట్. సో మీ ఫినాన్షియల్ థింగ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? స్టాండర్డ్ ఇన్కమ్ కాదు కాబట్టి ఇన్వెస్ట్ చేయడం అనేది చేస్తాం. సో ఖర్చులు తనకు మించి ఏమి చెయ్యం. లావిష్ లైఫ్ లేదు. టూర్స్కే వెళ్ళరు మీరు, అలా కలిసి వచ్చేసింది అది కూడా. సో ఒక పైన ఇప్పుడు నేను చెప్పాలంటే నేనే ఎక్కువ ఖర్చు పెడతాను. జాకీ గారు అస్సలు ఖర్చు పెట్టారు. అస్సలు వద్దు మాము, నాకు సరిపోతుంది, ఇది అయిపోతావు, 2 టీ-షర్ట్లు కొంటే సరిపోతుంది, ఆ టైప్ అనమాట. రూమ్ లో కబోర్డ్ ఉంటే ఆయనకు ఒక చిన్న ఒకటి మూల ఉంటది అంతే. కాకపోతే సీరియల్ కి మన బట్టలే కదా, సో దానికి నేనే కొంటా. మామ ఈ క్యారెక్టర్ కి ఈ కుర్తీలు వేసుకో బాగుంటాయి, ఈ కుర్తా స్టైల్ బాగుంటుంది, ఈ సిల్క్ పంచలు. నాకు ఎప్పుడో శోభన్ బాబు గారు, జితేంద్ర గారు సినిమాల్లో సాటిన్ వేస్తారు కదా, అలా కుట్టించి మా ఆయనకు పంచ్ బాగుంటుంది. క్యారెక్టర్ చూసే అప్పుడు ఆడియన్స్ కి బాగుంటుందని అలా సీరియల్ బట్టలు ఎక్కువ ఉంటాయి. అంతే. బట్టల ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రోజు జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనీకి ఎంత విలువ ఇస్తారు మీరు? ఎప్పుడు ఒకేలా ఉండదు లైఫ్, ఎప్పుడు ఒకేలాగా అస్సలు ఉండదు. ఈ మూమెంట్ మన నెక్స్ట్ మూమెంటే ఉండదు మనకి. ఈ రోజు వచ్చిన టైము మనకి ఎప్పటికీ ఇదే ఉంటుంది. నేను ఎప్పుడు అఖిలాండేశ్వరిని అనుకోవడానికి లేదు కదా. నెక్స్ట్ సీరియల్లో అంత పెద్ద క్యారెక్టర్ ఏం పడలేదు. సో కుంకుమపు క్యారెక్టర్ పడింది, మంచి జయంతి క్యారెక్టర్, అది బాగుంది. కానీ అన్ని జయంతులను అఖిలాండేశ్వర్లు అవ్వలేదు కదా, ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, క్యారెక్టర్స్ మారిపోతూ ఉంటాయి. ఈ రోజున్న ఫేమ్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఉంటామంటే, ఎవరైనా మీరు బాగా యాక్ట్ చేస్తారంటే నాకు భయం వచ్చేస్తుంది. నెక్స్ట్ సీన్ ఏమన్నా కొంచెం తేడా చేస్తే ఇంకా జాగ్రత్తగా చేయాలి, ఇంకా బాగా చేయాలి. అలాగే డబ్బులు కూడా, ఈరోజు మనకు 10 రూపాయలు ఉన్నాయంటే 10 రూపాయలు ఉన్నాయి కదా వెళ్ళేసి ఆహా. అస్సలు ఖర్చులు అంటే ఇది చెప్పి బట్టలకే ఖర్చు పెడతాం బాగా. ఫుడ్ కూడా మేమే చేసుకుంటాం, మేమే దోశలు వేసుకుంటాం, మేమే ఇడ్లీలు వేసుకుంటాం. ఇంట్లో జాకీ గారు మేము బాగా
చికెన్ తెచ్చి మ్యారినేట్ చేసేసుకుందాం అనుకుంటాం. ఎప్పుడు చాలాసార్లు ప్లాన్ చేసాం వీక్లీ వన్స్ డిన్నర్కి వెళ్దామని, ఇయర్లీ వన్స్ కూడా వెళ్ళాం ఒక్కొక్కసారి. సో అవన్నీ ఎందుకు అనవసరమైన ఖర్చులు, మనకి ఇన్కమ్ తెలుసు కదా, అందుకని దాచేది బాగా దాచేస్తామని చెప్పగానే ఖర్చులు అయితే ఇంటి పిల్లల చదువులు, ఇల్లు, లోన్లు, కార్ లోను, అలానే కార్ లగ్జరీ లైఫ్లు అంతా ఏమి కార్ మా ఆయన అంటారు, మా కాన్సెప్ట్ ఏంటంటే 4 చక్రాలు ఉంటే చాలు, కంఫర్ట్గా ఇంకా ఎండకి వానకి తగలకుండా 4 చక్రాలు రోడ్డు మీద నడిస్తే చాలు, అలా కాన్సెప్ట్. మా పిల్లలకి పెద్ద అసలు అలా ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం. మా వాడు చదివిన స్కూల్ అయితే ఎదురుగా ఒక ఆడిను, వెనకాల ఒక బెంచ్ ఉండేది, మధ్యలో మాది హోండా సిటీ ఉంటుంది. పిల్లలు కూడా ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. అదేం కెమెరా ముందున్న యాంకర్ అయినా అవ్వచ్చు, సీరియల్ ఆర్టిస్ట్ అయినా అవ్వచ్చు, యాక్టర్లు అయినా అవ్వచ్చు, మూవీ యాక్టర్లు అయినా అవ్వచ్చు, చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని ప్రతి ఒక్కరికి స్టాండర్డ్ ఇన్కమ్ అయితే లేదు. ప్రతిరోజు పెన్షన్ లేని జాబ్, పెన్షన్ ఏంటి ఉన్నప్పుడు జీతం, పని చేస్తే జీతం కూలీ. యాక్చువల్ గా చెప్పాలంటే డైలీ కూలీ చెప్పారు. నేను చెప్తా అందరూ ఆహా అలా అంటారు. పనికి తగ్గట్టు కూలీ, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కూలీ ఇస్తారు. ఒక బిల్డింగ్ కడుతుంటే ఒక్కొక్కళ్ళకి ఒక రేంజ్ కూలీ ఉంటది కదా, సో అంతే కూలీ. సో మనము పరిగెడుతూనే ఉండాలి. మేమైతే వ్యూస్ కోసమో మా ఉనికిని చాటుకోవడానికి కెమెరా ముందున్న ప్రతి ఒక్కరు పరిగెడుతూనే ఉండాలి. అలుపు ఎప్పుడైనా వచ్చిందా మ్యామ్? ఎందుకు చూస్ చేసుకున్నాం ఈ లైఫ్? ఎందుకంటే నాకు ఊహ తెలిసి నేను చూస్ చేసుకోలేదు. నేను రోజుకు 100 సార్లు అనుకునేదాన్ని. ఇప్పుడు అది ఎప్పుడు పోద్దంటే మళ్ళీ ఇంకొక వీడియో పడి మళ్ళీ వ్యూస్ వచ్చినప్పుడు పోతుంది, ఎంత కష్టపడుతున్నా. సో అలా ఏం లేదు, నా చాయిస్ కాదు కదా, అంతే. నేను రావాలి డెస్టినీ, మా మమ్మీ చెప్పారు యాక్ట్ చేయాలని, అంతే. అమ్మ మాట వినడం అనేది ఒక అంతే. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే అది ఉద్యోగం కదా, ఇంత దూరం వచ్చి వెనకాల వెళ్తాం కదా. ఇది ఉద్యోగం అని ఎప్పుడు అందరు గ్రహిస్తే అప్పుడు మనకి రావడమే అసలు ఉద్యోగం. ఏ జాబ్ అయినా మధ్యలో ఆపేసి వెళ్ళిపోతారా? వెళ్ళరు కదా. యాక్టర్స్ మాత్రమే పెళ్లి చేసుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఆపేసా ఉంటున్నారు. ఇంకా అలా కాదు, మనకి ఇది మెయిన్ వృత్తే దైవం. అది వచ్చినంత కాలం పని చేస్తూనే ఉంటాం. ఇది ఇప్పుడు ఆమని గారు, రమ్యకృష్ణ గారు అండ్ చాలా మంది హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మధుబాల, రవళి గారు ఎప్పుడు ఇస్తారు. మంచి నాకు ఆశ, యాక్చువల్గా మా చెల్లి కంటే నాకు ఆశ, మా అమ్మకి ఆశ. సో తను చెయ్యాలి అని. కాకపోతే మా చెల్లి అంటది, నీకున్నంత నటపిచ్చి రాకలేదే అంట. అవునా? నీకు నా అప్పిచ్చి తగ్గలేదు అంటుంది నన్ను. ఎందుకంటే ఇంకా పరిగెత్తు, ఇంకా ఏదో చేసేయాలి, ఇంత రెడీ అయిపోతావు, అలా రెడీ అయిపోతావు, పరిగెత్తుతావు, ఇంకేం పట్టించుకోవు, డైటింగ్లు మధ్యలో డైటింగ్లు, నీ పిచ్చి నీకు నటపిచ్చి అమ్మ అంత లేదు నాకు అంటది. డైటింగ్ కూడా ఒక టైంలో చేశారు. ఆ లావు బరువుగా ఉన్న ఫీల్ ఎప్పుడైనా బాధ కలిగించింది? నేను అసలు చిన్నప్పటి నుంచి చెబ్బి బేబీ అనేవాళ్ళు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు పేరు పెట్టి పిలిచేవాడు కదా చిన్నప్పుడు. ఏ బండ ఇట్రా అనేవాడు. నాకు అర్థమయ్యేది కాదు, చాలా సైలెంట్ నేను. మా చెల్లి మా అన్నయ్య మధ్యలో నేను కదా ఎప్పుడు శాండ్విచ్, నీతో ఇటు చూడను మధ్యలో ఉన్న వాళ్ళు ఎప్పుడు పాపం బ్యాచ్ వాళ్ళు. నాకేం అర్థమయ్యేది, మా అన్నయ్య బడా ఇట్రా అనేవాడు. మా అన్నయ్య తినేవాడు కాదు. వాళ్ళు తింటే ముగ్గురికి పెడితే మా చెల్లి మిగిలిన నేనే తినేదాన్ని, మా అన్నయ్య ప్లేట్లో మిగిలిన నేనే తినేదాన్ని. అసలు తిండికి మనం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. అలాంటి పిల్ల 15 సంవత్సరాల నుంచి డైటింగ్ చేస్తూనే ఉంది. అసలు మా మమ్మీ ఒకసారి చూడు చికెన్ వండితే, శాంతి తింటే ఇది ఎప్పుడు అయిపోయింది అంటే శాంతి తింటే అది అయిపోతుంది. అది ఇష్టం ఉంటుంది. మా చెల్లికి స్వీట్స్ ఇష్టం ఉండవు, మా అన్నయ్యకి పెద్ద స్వీట్స్ ఇష్టం ఉండవు. నాన్ వెజ్ బ్యాచ్ వాళ్ళు. నాకు అలా కాదు, నాన్ వెజ్ కావాలి, స్వీట్ కావాలి. మా చుట్టాలు ఇంటికి వెళ్తే నీకేం కావాలో చెప్పు, వండుతా ఉంటారు కదా అత్తలు వాళ్ళు. స్వీట్ కావాలి, నేను స్వీట్ అడిగేదాన్ని, పరమాన్నం కావాలని. మా చెల్లి నాకు రొయ్యలు కావాలనేది. ఎలాగో రొయ్యలు కూడా పెడతారు కదా. సో అలాంటి ఫుడ్ అంటే అదొక పెద్ద ఎమోషన్ నాకు. కానీ ఇప్పుడు చాలా మంది ఆన్ స్క్రీన్ అనగానే మనం ఇలా ఉండాలి, ఇలా మెయింటైన్ చేయాలి, సో ఒబేసిటీ ఉండకూడదు, బాడీ షేమింగ్ చేస్తారు. అవి ఎప్పుడైనా ఫేస్ నాకు నేను కలవరి కోడళ్ళు పాప డెలివరీ టైంలో 98 kgs వెళ్ళాను. 3 years కూర్చున్నాను కదా. ఏం నైటీ వేసుకునేదాన్ని అంతే, చాప వేసేదాన్ని, మా అమ్మాయిని పడుకోబెట్టేదాన్ని, పాకుతూ ఉన్న ఆ పాకే దగ్గర నుంచి కూర్చునే దగ్గర నుంచి అలా పెట్టుకుని అలా కూర్చునేదాన్ని. దొరికి మధ్యలో ఏమన్నా డైట్ అంటే బాగా తినేసా నేను చెప్పలేదు, రిలాక్స్ అయిపోయా. ఇంకా మన క్లైమాక్స్ ఎక్కడో జీన్ అనుకుంటామా, బాడీ అంటే బిర్యానీ అంటేనే వచ్చేస్తుంది 1 kg. బిర్యానీ అని కూడా చెప్పకూడదు, పరమాన్నం అని చెప్పగానే ఒక 1/2 kg పెరుగుతుంది. అంటే నేను ఫీల్ అవుతాను అనమాట.
నా సోల్ ఫీల్ అవుతుంది. సోల్ ఫీల్ అయినా కూడా బిర్యానీ, హచ్చి, పరవాన్నం అని, చక్కెర పొంగల్ అని. సో అలా లావయ్యాను కదా. పూజలకి వెళ్తాను, పూజలు పిలిస్తే తప్పకుండా మీరు కుర్చేస్తారు ఉండండి అనేవాళ్ళు. నేను చూసుకునేది వెనక ముందు కుర్చీ మీకేనండి ఉండండి, కింద కూర్చోలేదు. నేను కూర్చోగలనండి. వాళ్ళు అంటే పర్సనాలిటీని చూడగానే వీళ్ళకి ఎందుకు కూర్చోలేరు, వీళ్ళ కుర్చీలో కూర్చోబెట్టండి, సోఫాలో కూర్చోబెట్టండి అనేవాళ్ళు. అది కేరింగ్ అనుకునే నేను ఫీల్ అయ్యేదాన్ని, నేను ఏదో కూర్చోలేకపోతున్నాను. సో అలాగే కలవారి కోడళ్ళకి నేను స్టేజ్ పైన పర్ఫామ్ చేశాను కుటుంబం అవార్డ్స్కి. 100 కేజీలతో పర్ఫామ్ చేశాను కదా. కానీ గ్రేస్ ఉంటుంది. అప్పటి నుంచి తర్వాత అంతలా ఉండి కూడా భలే చేశారండి. లావ్ అనేది బాడీకి, కానీ నా ఏజ్ అప్పుడు ఏజ్ అని ఇప్పుడు ఏమైనా చేస్తాను, కానీ ఆ లోపల రిథమ్ ఉండాలి, బాడీలో ఆ క్రేవింగ్ ఉండాలి, బాగా చెయ్యాలి అనే తపన అవన్నీ ఉంటే వచ్చేస్తాయి. ఈ బాడీ షేమింగ్ చాలా ఫేస్ చేశారు, పట్టించుకోండి ఉన్నాను కదా. వాళ్ళ తప్పే ఉంది, కానీ పాజిటివ్ మైండ్ ఎలా అయ్యో కదా, వాళ్ళ తప్పే ఉంది, చేయకూడదు కదా వాళ్ళు. అది వాళ్ళ సంస్కారం కదా, వాళ్ళ సంస్కారం. నేను ఉన్నాను, వాళ్ళు చెప్తున్నారు, బట్ నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. కాకపోతే యాక్టర్ గా మా మమ్మీ చెప్పేవాళ్ళు అనమాట, ఆ చీరలన్నీ ఏడుస్తున్నాయి అమ్మా, సిలిండర్లకు చుట్టినట్టు అని. ఒకసారి వర్క్ వచ్చాక కలవారి కోడలు స్టార్ట్ అయినా ఒక 3-4 months నుంచి డైట్ స్టార్ట్ చేస్తాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చాలా బాగా వెళ్తుంది. అసలు హరిత గారు చీరలు ఎక్కడ కొంటారు, నగలు ఎక్కడ కొంటారు, అందరు వినండి. చీరలు నగలు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటా అంతే. బేసిక్ గా చాలా ఇయర్స్ ఏం చేసేవాళ్ళం అంటే, మేము చెన్నై బ్రాటప్ కదా, ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ కి ఇక్కడికి వచ్చాక కూడా, పిల్లలు పుట్టాక కూడా సమ్మర్ హాలిడేస్ కి చెన్నై వెళ్ళిపోతాం. ఓకే, వెళ్ళిపోయి అక్కడే ఉండి చెన్నై నుంచి 70 kilometers కంచీపురం, కంచికి వెళ్ళి చీరలు కొనుక్కుంటాం, తెచ్చేసుకుంటాం. సంవత్సరానికి సరిపడా వరలక్ష్మి వ్రతానికి కంచి పట్టు చీర, అమ్మవారికి కట్టడానికి, అన్ని పండుగలకి సరిపడా రాసేసుకుంటాం. ఓ తల చీరలు అన్ని తెచ్చుకుని పెట్టేసుకుంటాం. హైదరాబాద్ లో ఉంటాం కదా, పోచంపల్లి పక్కనే ఉంది కదా, వెళ్ళిపోతుంది. సో కార్లో వెళ్ళి తెచ్చుకుంటాం. అత్తగారిది కాకినాడ, పక్కనే ఉప్పాడు ఉంది. నెలకి ఎన్ని చీరలు కొంటారు? నెలకానేం లేదు, సంవత్సరానికే. నెల కొనేది ఉండదు, సంవత్సరానికి ఒకసారి కొంటారా? 1-2 సార్లునే అన్ని సెట్ అయిపోతాయి. ఎన్ని కొంటారు సంవత్సరానికి? ఒక్కసారిలో ఎన్ని చెప్పండి. మినిమం 10 కొనుక్కుంటా. ఓకే, సరిపోతాయా 10 మీకు? ఒక్కొక్కసారి 10 అలా ఒక్కొక్కసారి 10 కొంటా. సడన్ గా కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు షాపింగ్కి వెళ్తాను కదా, అప్పుడు కొంటా. నాకు 25 sarees పాడ్కాస్ట్ లోనే ఇలా కూర్చోడం, లేకపోతే అమ్మాయిలకి ఒక ఫంక్షన్కి వెళ్ళి అమ్మ చీర కట్టుకున్నాము, పట్టు చీర కట్టుకున్నాము, అటు ఇటు కదలడం అయిపోయినా కానీ అమ్మ ఇంక ఇప్పేసి వేరే డ్రెస్ వేసుకునేంత వరకు ప్రశాంతత ఉండదు. మీరు అసలు 24/7 పడుకునేటప్పుడు తప్పితే 24/7 చీరలోనే ఉంటారు, పట్టు చీరలోనే మ్యాక్సిమం. ఎలా మేము అలవాటైపోయింది. నాకు బేసిక్ గా చీరలు ఇష్టం, పట్టు చీరలు ఇష్టం. చెన్నైలో అందరు పట్టు చీరలు కట్టుకుంటే భలే ఉంది అనుకునేదాన్ని. తర్వాత రేఖా గారు చీరలు కడతారు కదా, పట్టు మెరిసిపోతా ఉంటది. ఆవిడంటే 2 చీరలు వేరే కలిపి కడతారట. భలే ఉన్నాయి చీరలు అనుకుంటా. తర్వాత కోరికలన్నీ ఒకేసారిగా పట్టు చీర, పూజలు, గుడికి వెళ్తే చీర అంటేనే అమ్మాయికి ఒక ఎమోషన్. అంతే, ఇంకా అదొక ఎమోషన్ నిజంగా. అదొక ఎంజాయ్ చేస్తే లివింగ్ ఎగ్జాంపుల్ నేనే. అసలు చీరలే కట్టేదాన్ని కదా. పాడ్కాస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రై చేద్దాం అన్నప్పుడు హ్యాపీ, చీర కట్టుకున్నప్పుడు అదొక చేస్తే మీరు ఒక వెల్తిగా ఉంటది డెఫినెట్లీ. సో మొత్తానికి చీర అనేది అదొక కలవారి కోడళ్ళు. తర్వాత అప్పటి వరకు నేను పట్టు చీరలు అన్ని కట్టలేదు, అంటే ఉంటాయి పండగలు. సీరియల్స్ లో హీరోయిన్స్ కి ఏంటంటే పండగకి ఎప్పుడన్నా, అది మిడిల్ క్లాస్ స్టోరీస్ ఉంటాయి కదా, సో అప్పటి వరకు మామూలు పండగకి, పెళ్లికి, గుడికి వెళ్ళినప్పుడు పట్టు చీరలు కథమన్నీ. నేను ఎప్పుడు రా సిల్క్, టసర్ సిల్క్, బెంగాలీ కాటన్, హైదరాబాద్ కాటన్, ఈ చీరలే కట్టుకునేదాన్ని. సింథటిక్ సారీ నేను అసలు కట్టలేదు సీరియల్స్లో ఇంతవరకు. నాకు సూట్ అవ్వదని, నాకు సూట్ అవ్వదు, నా పర్సనాలిటీకి అది డిమాండ్ చేయట్లేదు, దాన్ని క్యారీ చేయలేను. కానీ మొత్తానికి అసలు ఫ్యాన్ బేస్ అయితే మీకు, మీ చీరలకు, నగలకు చాలా మంది ఉన్నారు డెఫినెట్లీ. అందులో నేను ఒక దాన్ని. అండ్ మా కోసం ఇంత టైం ఇచ్చారు అండ్ చాలా విషయాలు చెప్పారు బోల్డ్ అని. ఇంకా చివరిగా ఒక క్వశ్చన్ మ్యామ్, ఏంటంటే చాలా బిజీగా ఉంటారు మీరు. ఇప్పుడు చాలా మంది చూస్తున్న ఆడియన్స్ మహిళలు, మీదనగానే అలా ఆగిపోయి
పోయి చూస్తారు. థ్యాంక్ యూ. సో అలాంటి వాళ్ళు వర్కింగ్ విమెన్ కూడా ఉంటారు. అవును, సో వాళ్ళకి ఏం చెప్తారు? స్ట్రెస్ ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదా, మనకి మించి ఎవరూ లేరు, మనం బాగుంటే చాలు. ఇప్పుడు మీరు నన్ను అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను మా ఇంట్లో నేను వర్క్ చేస్తున్నానంటే నేను ఎవరి కోసం చేస్తున్నాను, మీకోసమే చేస్తున్నాను. వాళ్ళు అడిగారా అంటే చెప్పలేము. మన డ్యూటీగా తీసుకుని మనమే చేస్తున్నాం. వాళ్ళు మనల్ని ప్యాంపర్ చేయాలి, వీళ్ళు మనం మెచ్చుకోవాలి, లేకపోతే మనల్ని షేర్. కొంతమంది హస్బెండ్స్ ఉంటారు షేర్ చేయరు వర్క్, ఇంట్లో షేర్ చేయరు. అది నాకు చాలా బాధ అనిపి తీసుకురమ్మంటాను మా ఇంటికి ఒకసారి వాళ్ళని. మా ఆయన పెరిగిన వాతావరణం ఏంటంటే ప్రాపర్ ఆంధ్ర అంటే ఈస్ట్. అక్కడ ఈస్ట్ వెస్ట్ లో మగాళ్ళు పెద్ద పని చేయరు, హాల్ వరకే ఉంటారు వాళ్ళు. డైనింగ్ హాల్ వరకు రావడానికి కూడా వాళ్ళు వెళ్ళి పిలవాలి. లేడీస్ వెళ్ళి భోజనం రెడీ అయింది రండి అంటే వస్తారు వాళ్ళు. అలాంటి చోట పెరిగొచ్చారు. కానీ నా పరిస్థితి ఇప్పుడు నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇద్దరం కలిసి చేస్తేనే లైఫ్ బాగుంటుంది, సపోర్ట్ ఒకరికొకరు. అలానే మా ఆయన పని ఎవరిని ఇప్పుడు మన ఇద్దరం కూర్చుంటే మా ఆయన కాఫీ పెట్టుకొచ్చేస్తారు. ఎందుకంటే నీ ఫ్రెండ్ కదా వచ్చింది, నువ్వెళ్ళి కిచెన్ లో కూర్చుంటే ఆవిడేం చేస్తుంది ఇక్కడ. ఐడియల్ హస్బెండ్ అంతే, చెక్ లిస్ట్ అందరూ ఇలానే ఉండాలి. సో అలాగా ఆ రెస్పెక్ట్ తోనే ఇప్పుడు స్ట్రెస్ వస్తుంది. సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు సపోర్ట్ యువర్ సెల్ఫ్. నాకు నేనే మహారాణిని, నాకు నేనే వీళ్ళందరికీ త్యాగం అంటే నేనే వీళ్ళకి సపోర్ట్గా సిస్టమ్గా ఉన్నాను. నేను సంపాదించి వీళ్ళందరికీ ఒక సపోర్ట్ సిస్టంలా ఉన్నాను, వాళ్ళ జీవితంలో పైకి ఎదగడానికి ఆసరాగా ఉన్నాను అని మనం ఒకసారి ఫీల్ అయ్యి మేజర్ రోల్ ఇన్ దేర్ లైఫ్. అంతే కదా, అలా అనుకుని అంతే. ఎవరు మనం అంతే, లేకపోతే వేరెవరు ఉండరు. లేకపోతే కొత్త చీరలు ఉంటాయి కదా, అవన్నీ తీసి ముందు పడేసి చూసుకోండి. నేనైతే అదే చేస్తాను. కోపం చీరలు అన్ని చూసుకుని ఒకసారి వేసుకొని అన్ని చూసుకొని నగలన్నీ మళ్ళీ నీట్గా సర్దుకొని అవన్నీ బ్లౌజ్ ప్యాటర్న్ చేయాలి, ఇవి ఆలోచిస్తాను అనమాట. స్ట్రెస్ అంటే అంతే, ఎవరికి తగ్గట్టు నచ్చిన పని. డెఫినెట్లీ. చాలా నిజంగా నాకు స్ట్రెస్ రిలీవింగ్ అయింది ఈరోజు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎన్ని చీరలు ఉన్నాయి ఏంటంటే కొత్త చీరలు హ్యాపీగా ఉంటుంది. చిన్న చిన్న ఆడవాళ్ళు చిన్న చిన్న కోరిక లైఫ్ లో ఏది పెద్దగా మనకు సంతోషాన్ని ఇవ్వదు, మనకు నచ్చిందే సంతోషాన్ని. అంతే. సో ₹1,00,000 ఇచ్చిన సంతోషం వస్తలేదు, కానీ ఇప్పుడు నాకు చాక్లెట్ చూస్తే వస్తుంది. చాక్లెట్ తింటే అనిపిస్తుంది అనమాట. ₹1,00,000 చూపిస్తా, డబ్బులా ఓకే అవసరమే, కానీ అది నాకు ఆనందాన్ని ఏ విధంగా ఇస్తుందంటే ఏదో ఎసర్ట్స్ అవి ఉన్నాయి అలా. కానీ చాక్లెట్ నా లోపలికి వెళ్ళి నన్ను హ్యాపీ చేస్తుంది, అది ఇంపార్టెంట్. హ్యాపీనెస్ విత్ ఇన్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ మీరైతే. డెఫినెట్లీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ us this. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా విషయాలు షేర్ చేసుకున్నాను మీతో. కొత్తగా ఉన్న పాడ్కాస్ట్ చాలా. నేను ఎప్పుడు మీ లైఫ్ జర్నీ, లవ్ స్టోరీ ఇవే అన్నారు. అవును, ఇది కొత్తగా. అయ్యో చాలా, అంటే ఏదో ఒక సిస్టర్ తో మాట్లాడుతున్నట్టు ఇంట్లో కూర్చుని సరదాగా బతకాని కొట్టినట్టు కాన్వర్సేషన్ ఇంటర్వ్యూ కదా. అంటే రియల్ గానే మన ఇద్దరం రియల్ ఫీలింగ్స్, ఇన్నర్ ఫీలింగ్స్ షేర్ చేసుకున్నాం కదా. వండర్ఫుల్. మీ ఈ షో సూపర్ 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 డూపర్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా. ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఉన్నారు, ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్ షో అవ్వాలి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. బ్లెస్సింగ్స్. థ్యాంక్స్ మ్యామ్.